ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయులకి నమస్కారాలు. శిక్ష సప్తాహ్ విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 29న మనకి విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే జరపవలసి ఉంటుంది. దీనిలో లోకల్ కమ్యూనిటీని సామాజిక సభ్యుల్ని మనం సమీకరించుకొని వారితో తిథి భోజన్ అని సామూహిక భోజనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మనం డోనర్స్ కొంతమంది దాతల సహాయంతో పిల్లలకి, తల్లిదండ్రులకి, సామాజిక సభ్యులకి మనం తిథి భోజనం మంచి పౌష్టికాహారాన్ని అందించడం అనే ఒక కాన్సెప్ట్తో ఇది జరుపుకుంటూ ఉన్నాము. దీన్ని మనకి ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారు తిథి భోజన్ అనే ఒక కాన్సెప్ట్ని తేవడం జరిగింది. దీంట్లో న్యూట్రిషియస్ అండ్ హెల్తీ ఫుడ్ మనకి ఇవ్వడం, అలాగే సామాజిక భాగస్వామ్యం చేయడం అనే ఒక కాన్సెప్ట్తో దీన్ని మనం రూపొందించుకోవడం. దీనికి సంబంధించి డోనర్స్ని మనం ఆన్లైన్ చేయవలసిన అవసరం ఉంటుంది. దాన్ని ప్రాసెస్ ఒకసారి చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో మనం పిఎం పోషన్ ఏపీ గావిన్ అని మనం టైప్ చేసుకుంటే మనకి ఏపీ గావిన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిఎం పోషన్ వస్తుంది. దాని మీద మనం టచ్ చేస్తే మనకి బ్రౌజర్ ద్వారా వెళ్తే ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. దీనిలో ఎండిఎం, టిఎంఎఫ్, డొనేషన్స్, శుభదిన్ భోజన్ అని ఉంటాయి. మనం శుభదిన్ భోజన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఈ శుభదిన్ భోజన్లోనే మనం వాళ్ళ తాలూకా డోనర్స్ తాలూకా డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. డిస్ట్రిక్ట్ నేమ్ రాయాలి, మండల్ నేమ్, ఏ మండలం అయితే మండలం, ఏ పాఠశాల అయితే స్కూల్ నేమ్ రాస్తాము, డోనర్ పేరు టైప్ చేస్తాము, డోనర్ అడ్రస్ని టైప్ చేయవలసి ఉంటుంది, డోనర్ మొబైల్ నెంబర్ని టైప్ చేయాల్సి ఉంటుంది, డోనర్ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి రాస్తాము, అకేషన్ ఏ సందర్భంగా పెడుతున్నాము అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. మనం ఇప్పుడు శిక్షా సప్తాహ అనే కార్యక్రమం కాబట్టి అది రాస్తాము. అలా ఐటమ్ విల్ బి ప్రొవైడ్ అనే దగ్గర మనం సెలెక్ట్ చేసుకుంటే మీల్ని కొంతమంది ఇవ్వచ్చు, అలాగే రిఫ్రెష్మెంట్ని కొంతమంది ఇవ్వచ్చు. రెండు ఒక్కరే ఇస్తే 2 సార్లు మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ రకంగా మనం ఇద్దరు దాతలైనా మనం పెట్టుకోవచ్చు, ఒకరైనా పెట్టుకోవచ్చు. అలాగే అకేషన్ డేట్, ఏ రోజు ఇస్తున్నాము అంటే ఆ డేట్ని ఇక్కడ మనం టైప్ చేయవలసి ఉంటుంది. మనం 29 అంటే 29 సెట్ చేసుకుంటే 29 జూలై 2024 వస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీల్ రిఫ్రెష్మెంట్స్ విల్ బి ప్రొవైడెడ్ బై డోనర్, ఎంతమంది ఈ పర్సన్స్కి వాళ్ళు డోనర్ చేస్తున్నారు అనేది ఇక్కడ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలు, సామాజిక సభ్యులు అందరూ కలిపి. అలాగే సెండ్ ఓటీపీ అంటే సెండ్ ఓటీపీ చేస్తే హెచ్ఎంకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని మనం ఎంటర్ చేస్తే దీన్ని మనకి రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే దాన్ని మనకి ఐఎంఎంఎస్ యాప్లోకి అది తీసుకువెళ్తుంది. ఐఎంఎంఎస్లో మనం దాన్ని చూడవచ్చు. రిజిస్ట్రేషన్ అయిన వివరాలు పిఎం పోషన్ మిడ్ డే మీల్స్లో హెచ్ఎం సర్వీసెస్లో ఉంటుంది. ఇవి కిందన ఇలా చూస్తే శుభదిన్ భోజన్ డీటెయిల్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే శుభదిన్ భోజన్ డీటెయిల్స్లో మనం ఓటీపీ వచ్చింది ఎంటర్ చేస్తే ఆ డోనర్ పేరు అన్నీ కూడా డీటెయిల్స్ ఇందులోకి వస్తాయి. మన స్కూల్ పేరుతో సహా వస్తాయి. అవి ఏ రకంగా ఉంటుంది, స్క్రీన్ ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. శుభదిన్ భోజన్ ప్రొవైడెడ్, ఎస్, నో అని ఏ రోజైతే మనం పెట్టుకున్నామో ఆ రోజు డేట్ రోజు మనం చేయవలసి ఉంటుంది. ఈ రకంగా సబ్మిట్ అని కొట్టిన తర్వాత మనం ఆ ఫోటోలు, డోనర్ ఫోటోలు, ఆ వంట ఫోటోలు కూడా మన జనరల్ ఫోటోల్లో దాంట్లో ఇందులో రాయవలసి ఉంటుంది, అందులో నమోదు చేయవలసి. థ్యాంక్ యూ.